సబ్సిడీ ఇచ్చారు సార్. సబ్సిడీ ఇంట్లో కొనుక్కున్నారా? 5 రూపాయలు కూడా వెళ్ళింది. అవును అవును సార్. అంటే ఎవరు అన్నారు ఒక్క నిమిషం సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు కలిపినందుకు జీవితంలో రైల్వే కోడూరు ప్రజలు మన ముఖ్యమంత్రి గారిని మర్చిపోరు సార్. ఎందుకంటే ఎంత ఉపయోగం ఉందంటే రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో చేర్చినందుకు ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక యూనివర్సిటీస్ కానీ, ఒక కాలేజీలు కానీ, ఒక ఓడరేవులు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక అన్నిటికంటే మించి తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైల్వే కోడూరు చేర్చినందుకు మరొక్కసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా అంతకు మించి ఈరోజు మన తిరుపతి జిల్లాకు మన కలెక్టర్ గా వెంకటేశ్వర సార్ రావడం ఉండడం అనేది చాలా మా రైల్వే కోడూరుకి చాలా 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 మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే సార్ 2 సార్లు కలవడం జరిగింది. ఏది కూడా పాజిటివ్ ఆలోచన చేస్తారు సారు. 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలనేది ఆయన మాటల్లో నాకు కనిపించింది. తప్పకుండా రైల్వే కోడూరుని అన్ని నియోజకవర్గాల కంటే సార్ 20 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు సార్. దయచేసి మీ ఆశీర్వాదంతో రైల్వే కోడూరుని అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటామని మా ప్రజలందరికీ చెప్పినారు సార్. ఆ నమ్మకం మాకుంది. దయచేసి ఏదైనా కూడా మీరు హెల్ప్ చేయాల్సిందిగా, మీ ఆశీర్వాదం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా రైతులకు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న మేలు జీవితంలో మర్చిపోలేము. ఏ కార్యక్రమం ఉన్నా మనము గవర్నమెంట్ ద్వారా చేసుకున్నాము. మన కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. గౌరవనీయులు కుడా చైర్మన్ రూపానంద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి గారికి, సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగరాజ్ గారికి, స్టేట్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ శ్రీ రమేష్ గారికి, శ్రీధర్ గారికి, తాతంశెట్టి నాగేంద్ర గారికి, అదేవిధంగా అధికారులకి, మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు అభివృద్ధి కొరకు, వారి సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సుమారుగా 20,000 రూపాయలని 3 విడతల్లో విడుదల చేసే విధంగా సూపర్ 6తో భాగంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దాంట్లో భాగంగానే ఇదివరకే 14,000, మొదటిగా 7,000, మరొకసారి 7,000 లెక్కన 14,000 రూపాయలు ఇదివరకే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 2 విడతల్లో రైతు సోదరులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు కూడా మిగతా 6,000 రూపాయలు ఈరోజు విడుదల చేశారు. ఆల్రెడీ ఇందాక కూడా ఒక రైతు భూమిలోకి నేను పోయినప్పుడు ఆయన కూడా మెసేజ్ చూపించాడు. ఆయన అకౌంట్కి వచ్చినటువంటి డబ్బులు కూడా ఖాతాలో పడిన మెసేజ్ కూడా వచ్చింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు రాత్రి కల్లా
ఆయా బ్యాంకుల నుంచి వచ్చినామంటే ఖచ్చితంగా రాత్రి కల్లా కూడా మీ అకౌంట్లో పడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు మీ అందరూ రైతు సోదరులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీ సంక్షేమం కోసం కేవలం అన్నదాత సుఖీభవ అనేది ఒక